शूद्रक वीरवर कथां पठामः वा? शूद्रक वीरवर कथा जंबालदत्तः गद्यभागे द्वितीयः पाठः। प्रस्तुत पाठ्यभागः वेताल पंचविंशत्यां चतुर्थवेताल कथाप्रबन्धात् संगृहीतः। अस्य कर्ता जंबालदेवः। जंबालदत्तेन अस्य कर्ता जंबालदत्तः। जंबालदत्तेन कृताः अन्यग्रन्थाः नोपलभ्यन्ते। अस्य कालः षोडशशताब्दमिति विदुषाम् अभिप्रायः। जंबालदत्तः इति एकः महानुभावः एतस्य कथाग्रन्थस्य रचयिता अस्ति। वेताल पंचविंशति इति अत्यंत सुप्रसिद्ध कथाभागः अस्माकं भारतदेशे सुप्रसिद्धः अस्ति। वयमपि चन्दमामा मध्ये अपि वेताल पंचविंशति कथाः वयं पठितवन्तः मातृभाषायामपि। षोडशशताब्दे विद्यमानः जंबालदत्तः एतां शूद्रकवीरवरकथां लिखितवान् अस्ति। गुणाढ्यस्य बृहत्कथाम् अनुसृत्य बृहत्कथामञ्जरी कथासरस्सागरम् इत्यादि नैकविधग्रन्थेषु ग्रथिताः। वेताल पंचविंशतिरपि तादृशेषु ग्रन्थेषु अन्यतमा इति विमर्शकानाम् अभिप्रायः। गुणाढ्यः इति एकः कविः रचयिता। గుణాఢ్యుడు ఏం రచించాడు అని అంటే, గుణాఢ్యుడు బృహత్ కథ అని ఒకటి రాశాడు. ఆ బృహత్ కథ అనే దాంట్లో కొన్ని వందల కథలు ఉన్నాయి. అయితే ఆ కథల్ని ఆధారం చేసుకొని క్షేమేంద్రుడు అనేటువంటి ఒక కవి ఆ బృహత్ కథలో ఉన్నటువంటి కథలనే బృహత్ కథ మంజరి అనే పేరుతో మనకు చెప్పాడు. బృహత్ కథ మంజరి అనే పేరుతో క్షేమేంద్రుడు బృహత్ కథలో ఉన్నటువంటి అనేక కథలని తీసుకొని వచ్చి మనకు చెప్పాడు. అలాగే సోమదేవ అనేటువంటి మరొక కవి కథాసరిత్సాగరం అనే పేరుతో ఈ గుణాఢ్యుని బృహత్ కథలో ఉన్నటువంటి కథలనే తీసుకొని వచ్చి చెప్పాడు. ఇలా ఇలాంటి కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి ఇప్పటికే కథా గ్రంథాలు. అయితే అసలు మూలమైనటువంటి గుణాఢ్యుని బృహత్ కథ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇప్పుడు మనం క్షేమేంద్రుడు రచించినటువంటి బృహత్ కథా మంజరిని ఆధారం చేసుకొని ఇందులో బృహత్ కథలో ఇలాంటి కథలు ఉండేవి, ఈ విధంగా ఉండేది బృహత్ కథ అని మనం అనుకోవాల్సిందే. అమ్మ ఎవరో మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ అవ్వండి. ఈ బేతాళ పంచవింశతి కూడా అటువంటి కథా గ్రంథాలలో ఒక కథా గ్రంథం అని విమర్శకుల అభిప్రాయము. ఇతః వయం పాఠ్యభాగం పఠామः. పూర్వకథ ఉంది. విక్రమాదిత్యేన కాపాలికాజ్ఞయ
వేతాళ సిద్ధిం ప్రాప్తం వేతాళం స్కందే సమారోప్య సత్వరం కాపాలిక సమీపం గంతుమారభత తదా మృతదేహవర్తి వేతాళ తన్ మౌనభంగం చికీర్షు రాజానమబ్రవీత్. విక్రమాదిత్యుడు ఎప్పుడు ఈ శ్మశానం చుట్టూ తిరిగేవాడు. అతడు ఈ శ్మశానంలో ఒక కాపాలికుడు ఇతనికి ఏదో ఒక పని చెప్పాడు. అయ్యా, నువ్వు ఈ బేతాళుని నీవు బేతాళుడు రెండు ఒకటే, వభయోరభేద. ఈ వేతాళుని నీవు నీ అధీనం చేసుకుంటే నీకు ఈ విధమైనటువంటి సిద్ధి కలుగుతుంది అని ఏదో చెప్పాడు. అందుకని ఈ విక్రమాదిత్యుడు మాటిమాటికి శ్మశానానికి వెళ్ళి ఆ చెట్టు మీద ఉన్నటువంటి శవరూపంలో ఉన్నటువంటి బేతాళుని తన భుజం మీద వేసుకొని కాపాలికుడి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కాపాలిక సమీపం గంతుమారభత, కాపాలికుడి దగ్గరికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మృతక దేహవర్తి, ఈ చనిపోయినటువంటి దేహంలో ఉన్నటువంటి బేతాళుడు రాజుకు మౌనభంగాన్ని చేయాలి. రాజు మౌనంగా తీసుకెళ్ళాలి ఈ బేతాళుడిని. మౌనంగా తీసుకెళ్తే మాత్రమే ఈ బేతాళుడిని తీసుకెళ్ళడం సాధ్యమవుతుంది. అతడు మౌనం వదిలి ఏదైనా మాట్లాడాడంటే ఈ బేతాళుడు రాజుకు వశం కాడు. ఈ బేతాళుడు మళ్ళీ వెళ్ళి చెట్టు ఎక్కుతాడు. కాబట్టి ఈ బేతాళుడు ఏం చేస్తుంటాడు, రాజుకు మౌనభంగం కలిగేలా ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నం ఏమిటి అంటే ఒక కథ చెప్తాడు. చెప్పి, మహారాజా వీడు ఇలా ఎందుకు చేశాడో చెప్పు. నీకు తెలిసి కూడా నువ్వు చెప్పకపోతే, మౌనంగా ఉంటే నీ తల 1000 ఒక్కలు అవుతుంది. తెలిస్తే చెప్పాల్సిందే. నీకు నిజంగా సమాధానం తెలియకపోతే అప్పుడు నువ్వు మౌనంగా ఉండిపోవచ్చు అని అన్నాడు. అని ఎప్పుడు కథ చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా కథ చెప్పడం మొదలుపెట్టాడు. రాజానం అబ్రవీత్, భో రాజన్, యది త్వయాహం నిశ్చితం నేతవ్యః తదా ద్వాభ్యాం కథాప్రహేళికయా పథిగమ్యతే. చూడు ఓ మహారాజా, నువ్వు నన్ను తీసుకెళ్ళడం అనేది ఖచ్చితంగా జరగాల్సి ఉంటే, నిశ్చితం అహం నేతవ్య, నువ్వు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్ళాలి అని అంటే నువ్వేం చేస్తావంటే, నేను ఒక ప్రహేళికతో కూడిన కథ చెప్తాను. ప్రహేళిక అంటే పొడుపు కథ. ఆ కథ వినుకుంటూ పథిగమ్యతే, మనం దారిలో వెళదాం. తదా గమన పరిశ్రమ న బాధతే, అప్పుడు నీకు ప్రయాణం చేసేటువంటి అలసట అనేది నిన్ను బాధించదు. దేవా కథామహం కథయామి తత్ర మతిం దేహి కింటు కథాయాం సందేహో అస్తి ఇది విజ్ఞాయ తద్భంజనం నాచరతి భవాన్స్తదా మహాపాతకీ భవతి. రాజా, కథామహం కథయామి, నేను కథ చెప్తాను. తత్ర మతిం దేహి, నీవు ఆ కథలో నీ మనస్సును ఉంచు. కథాయాం సందేహ అస్తి, కథలో ఒక సందేహం ఉంటుంది. విజ్ఞాయ తద్భంజనం న కరోతి, ఆ సందేహాన్ని నీవు విడమరిచి చెప్పకపోతే మహాపాతకీ భవతి, నువ్వు మహాపాతకుడు అయిపోతావు. అవిజ్ఞాయ పాతకం నాస్తి, నీకు తెలియక మౌనంగా ఉండిపోతే తప్పులేదు. ఇత్యుక్త్వా కథయతి అని
చెప్పడం మొదలుపెట్టాడు. తతో రాజా సమాలోక్య స్కంధం శూన్యం పరాసునా పశ్చాద్వృక్షతలం గత్వా శవం స్కందే చకారసః. తతః అనంతరం రాజైనటువంటి విక్రమార్కుడు పరాసునా శూన్యం, పరాసున ఆ చనిపోయిన వాని చేత శూన్యమై ఉన్నటువంటి స్కంధం తన భుజాన్ని సమాలోక్య చూసి వృక్షతలం గత్వా ఆ చెట్టు మొదట్లోకి వెళ్ళి శవం స్కందే చకార, ఆ చెట్టు పైన ఉన్నటువంటి శవాన్ని తన భుజం పైన వేసుకున్నాడు. అంటే ఇంతకుముందు బేతాళుడు ఇలాగే కథ చెప్పడం వల్ల రాజు ఆ కథలో అతను వేసినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పడం వల్ల బేతాళుడు వెనక్కి వచ్చి మళ్ళా చెట్టు మీద కూర్చున్నాడు. రాజు ఇలా చూసుకున్నాడు, తన భుజాన్ని చూసుకుంటే పరాసునా శూన్యం, చనిపోయినటువంటి ఆ వ్యక్తి, పరాసు అంటే చనిపోయిన కళేబరం, అది లేకపోవడం, మృత కళేబరం లేకుండా తన భుజం ఖాళీగా ఉండడాన్ని గమనించి రాజు మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆ శవాన్ని తీసుకొని భుజం మీద వేసుకొని వెళ్తూ ఉన్నాడు. తథైవ శవమాదాయ శ్మశానం గంతుముద్యతః స్కంధారూఢః స వేతాళః రాజానం పునరబ్రవీత్. అలాగే శవమాదాయ, శవాన్ని తీసుకొని శ్మశానం గంతుముద్యతః, శ్మశానానికి వెళ్ళాలని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. స్కంధారూఢః సహ వేతాళః, ఈ భుజం పైన కూర్చొని ఉన్నటువంటి భుజం పైన ఎక్కినటువంటి ఆ వేతాళుడు రాజును ఉద్దేశించి పునరబ్రవీత్, మళ్ళీ పలకడం మొదలుపెట్టాడు. అవధానం విధేహిత్వం రాజన్ సత్వపరాయణ విచిత్రాం వివిధాం రమ్యాం కథాం కథయతో మమ. సత్వపరాయణ, మంచి విషయములందు ఆసక్తి కలిగినటువంటి ఓ మహారాజా, అవధానం విదేహి, ఏకాగ్రతను నిలుపు. విచిత్రాం, చిత్రమైనటువంటి, వివిధాం, రకరకాలైనటువంటి, రమ్యాం, సుందరమైనటువంటి, కథాం, ఒక కథను, కథయతః, చెబుతూ ఉన్నవాడనైనా మమ, నాకు అవధానం విదేహి, ఏకాగ్రత నీవు నా వైపుకి నీ ఏకాగ్రత నేను ఒక కథ చెప్తాను అని ఇతను, ఈ వేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆసీన్ మహీమండలే సకలరాజలక్షణోపేతః రాజా సార్వభౌమః శూద్రకో నామ సమాసీత్. ఆసీత్ అస్మిన్ మహామండలే, ఓకే, అస్మిన్ మహీమండలే. ఏక నిమిషం. ఏకదా అమాత్యగణ పరివృతస్య పరిషదం అవస్థితస్య రాజ్ఞః పురద్వారే దేశాంతరాదాగత ఏకో రాజపుత్రః పుత్రభార్యా సమేతో వర్తనార్థీ దూరాదేవ దక్షిణాపథ సకాశాత్ సమాగత్య దౌవారికం అబ్రవీత్. అమాత్యగణ
పరివృతస్య, ఒకసారి ఆ మాత్రం మంత్రులందరినీ చుట్టూ కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మహారాజుకి దేశాంతరాదాగత అన్య దేశ దేశాంతరం, మరొక దేశం నుంచి వచ్చినవాడు ఒక రాజపుత్రుడు వచ్చాడు. రాజపుత్ర, ఒక రాజపుత్రుడు వచ్చాడు. అతడు కూడా ఎలా ఉన్నాడంటే పుత్రభార్య సమేత, తన భార్యని పుత్రుల్ని వెంట పెట్టుకొని వచ్చాడు. వర్తనార్థి, ఉద్యోగాన్ని కోరుకుంటూ ఉన్నాడు అతడు. ఉద్యోగార్థి దక్షిణాపథ సకాశాత్, దక్షిణాపథం అనేటువంటి ప్రదేశం నుంచి దూరాదేవ, చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చాడు. వచ్చి అతడు ఏమన్నాడంటే దౌవారికం అబ్రవీత్, అక్కడ ఉన్నటువంటి ఒక ద్వారపాలకునితో చెప్పాడు, ఏమయ్యా నేను చాలా దూరం నుంచి వచ్చాను, నాకు ఉద్యోగం కావాలి, నేను మహారాజు గారిని చూడాలి అని. భో దౌవారిక మామవేహి రాజపుత్రోహం పుత్రభార్యా సహాయ శూద్రక మహారాజస్య యశః శ్రుత్వా వర్తనార్థి సమాగత్య తిష్ఠామి మమ వృత్తాంతం రాజని విజ్ఞాపయ. అతడు ఆ ద్వారపాలకుడితో, దౌవారిక మామవేహి రాజపుత్రోహం, నన్ను రాజపుత్రునిగా అవేహి తెలుసుకో. పుత్రభార్యా సహాయ, నేను నా పుత్రునితో భార్యతో కలిసి ఇక్కడికి వచ్చాను. శూద్రక మహారాజస్య యశః శ్రుత్వ, శూద్రక మహారాజు యొక్క కీర్తిని విని నేను వర్తనార్థి, ఒక ఉద్యోగార్థినై నేను ఇక్కడికి వచ్చాను. ఈ విషయాన్ని మహారాజుకి నువ్వు చెప్పగలవు. శృత్వైతదు ప్రతీహార రాజానం వ్యజిజ్ఞపత్, అతడు ఆ రాజపురుషుడు శృత్వైతది, ఇది విని రాజానం వ్యజిజ్ఞపతు, రాజుగారికి నివేదన చేశాడు. దౌవారికేణ అనునీయమానం తమాలోక్య రాజా పప్రచ్ఛ. సరే, ఈ దౌవారికుడు ఏం చేశాడు, అతన్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాడు రాజుగారి దగ్గరికి. ఇతన్ని చూసి రాజా పప్రచ్ఛ, రాజుగారు ఇలా అడిగారు, కో భవాన్ కిమర్థమిహాగత్య మిలిత, ఎవరయ్యా నీవు, ఏమి ఇక్కడికి వచ్చి నువ్వు నన్ను కలుస్తున్నావే. ఇతి పృష్ట బ్రూతే అని అడగబడిన వాడై అతడు మాట్లాడుతున్నాడు. దేవా వీరవరనామ క్షత్రియోహం సేవాకాంక్షి సమాగత్య తిష్ఠామి, వీరవరుడు అనే పేరు కలిగినటువంటి క్షత్రియుడిని నేను, సేవాకాంక్షి, మిమ్మల్ని సేవించుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో నేను ఇక్కడికి వచ్చాను. రాజా వదతి కిం జీవనం కర్తవ్యం తద్వద, సరే నీకు ఉద్యోగంగా ఏమి ఇవ్వాలో చెప్పు. అలాగే కిం జీవనం, జీవనం అంటే వేతనంగా ఏమి ఏర్పాటు చేయాలో చెప్పు. అంటే వీరవరేణోక్తం ప్రత్యహం సువర్ణశత పంచత్రయం దదాతు దేవ, ప్రతిరోజు సువర్ణశత పంచత్రయం 1500 బంగారు నాణ్యాలను ఇవ్వు మహారాజా రోజుకి. అటువంటి ఉద్యోగం ఏదైనా పర్వాలేదు, నేను చేస్తాను. సువర్ణశత 100 సువర్ణ నాణ్యాలు అక్కడికి, పంచ 100 ఇంటూ పంచ 500 ఇంటూ
త్రీణి 3 రెట్లు, త్రయం 3 రెట్లు, 500ని 3 రెట్లు చేస్తే 1500, 1500 సువర్ణ నాణ్యాలను ప్రతిరోజు ఇవ్వమన్నాడు. రాజా బ్రవీత్, రాజు ఇలా అన్నాడు, అత్ర అనేక గుణవంతః సంతి కేషామప్యేతావజ్జీవనం న విద్యతే. ఏమయ్యా, ఇక్కడ చాలామంది గుణవంతులు ఉన్నారు నా దగ్గర, ఎవ్వరికి నేను ఇటువంటి వేతనం ఇవ్వడం లేదు. తచ్చుత్వా వీరవరః నృపతిమభినంద్య చలిత. ఆ మాట వినగానే వీరవరుడు రాజుగారిని అభినందించి, మంచిది మహారాజ్, చాలా సంతోషం అండి, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. చలిత, వెళ్ళిపోతున్నాడు వెనక్కి తిరిగి. తతః సాంధి విగ్రహికేణోక్తం, సాంధి విగ్రహక, సంధిని కానీ యుద్ధాన్ని కానీ కుదిర్చేటువంటి ఒక మంత్రి ఇతడు. అంటే ఒక శత్రువుతో మనకి ఒక శత్రువుతోనో ఒక రాజుతోనో యుద్ధం అనేది వచ్చినప్పుడు అతనితో సంధి చేసుకోవడం మంచిదా, అతడితో యుద్ధం చేయడం మంచిదా అనేటువంటి విషయాన్ని ఆలోచించి చెప్పేటువంటి వాడు సాంధి విగ్రహిక. అతడు అన్నాడు, దేవా ఏతేన కాతరో నస్యాత్ యది యద్దివస కతిపయం యావదేతావజ్జీవనం దత్వా వీరవరస్య భాజనతా పరీక్షతాం. మహారాజా, ఏతేన కాతరో నస్యాత్, ఈ విషయంలో కంగారు వద్దు మనకి. కాతర అంటే కంగారు. దివస కతిపయం, కొన్ని రోజులు, కతిపయ దినాన్ని, కొన్ని రోజులు మనం ఏం చేద్దామంటే ఇతను అడిగినట్లుగా అతను అడిగినంత డబ్బును ఇచ్చేసి పరీక్షిద్దాం, అతన్ని పరిశీలిద్దాం, అతను ఎందుకు అలా అడిగాడో, అతడు ఏ విధమైనటువంటి సేవ చేస్తాడో చూద్దాం. ధనమపి విశిష్టం వినష్టం నా భవిష్యతి, మనకేమి డబ్బేమి, మనకేమి ఇది అవ్వదులేండి, వ్యర్థం అవ్వదు. తతో రాజ్ఞ పునరానీయ తస్మై స్థానం యథాభిలషిత వర్తనం దత్వా ప్రస్థాపితోయం వీరవరో వర్తనధనస్యార్థం బ్రాహ్మణేభ్యః దత్వా చతుర్థాంశం అబంధు పంగుజనేభ్యః దత్వా చతుర్థాంశేన ఆత్మానం వర్ధయతి ఏవం రాజసేవాం కుర్వన్నాస్తే. తతో రాజా పునరానీయ, అతన్ని వెనక్కి పిలిచాడు మహారాజు. మంత్రి గారు చెప్పారని వెనక్కి పిలిచి తస్మై స్థానం, అతనికి ఒక స్థానాన్ని ఇచ్చి యథాభిలషిత వర్తనం, అతడు కోరినంత జీతమునిస్తూ అతనికి ఉద్యోగం ఏర్పాటు చేశాడు. చేస్తే అతను ఏం చేస్తున్నాడంటే వీరవరః వర్తనధనస్య అర్థం, ఆ వచ్చినటువంటి డబ్బులో సగభాగాన్ని బ్రాహ్మణేభ్యః, ఎవరైతే వేద విద్వాంసులు శాస్త్ర విద్వాంసులు అయినటువంటి బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసేవాడు వచ్చిన దాంట్లో సగం డబ్బులు. మళ్ళీ 4వ భాగం, అంటే సగం అంటే 50% అనుకుందాం, మళ్ళీ 4వ భాగం అంటే మళ్ళీ దాంట్లో 100లో 50, మళ్ళీ 50లో 25 ఒక 25 అనుకుందాం. చతుర్థాంశ 4వ భాగం. అబంధు పంగుభ్యః పంగుజనేభ్యః, బంధువులు లేనివారు, అనాథలు, పంగు కుంటివారు, ఎక్కడ తిరగలేక జీవనం చేయలేనివారు,
అలాంటి వాళ్ళకి ఇచ్చి చతుర్థాంశేన మిగిలిన చతుర్థ భాగం అంటే ఇంకా మిగిలినది 25 రూపాయలు, దానితో అతడు జీవనం చేసేవాడు. ఏవం రాజా అంటే 3 భాగాలు చేసి సగం బ్రాహ్మణులకి ఇచ్చేవాడు, ఆ మిగిలిన సగంలో సగం ఈ వీళ్ళకి అనాథలకి వికలాంగులకి అలాంటి వాళ్ళకి ఇచ్చేసి ఆ మిగిలిన సగాన్ని ఆ సగంలో సగాన్ని తాను అంటే 4వ భాగాన్ని తన అవసరాల కోసం ఉపయోగించుకునేవాడు. ఇలా అతడు రాజసేవ చేస్తూ ఉన్నాడు. అథైకదా దక్షిణస్యాం దిశి రాత్రావేకా స్త్రీ కరుణస్వరేణ రోదితి తత్శ్రుత్వా రాజా వదతి కోత్ర తిష్టతి. ఒకరోజు ఈ దక్షిణ దిక్కులో ఒక స్త్రీ కూర్చొని అదే పనిగా ఏడుస్తూ ఉంది. కరుణస్వరేణ రోదితి, చాలా కరుణస్వరంతో ఆవిడ ఏడుస్తూ ఉంటే అది చూసి మహారాజు కోత్ర తిష్టది, ఎవరున్నారయ్యా అక్కడ అని అనగానే వీరవరేణోక్తం, వీరవరుడు ఉన్నాడు అక్కడ. దేవా అహమస్మి, మహారాజా నేనున్నానండి చెప్పండి అంటే నృపేణోక్తం వీరవర కారోదితి తాం నిశ్చిత్య మాం విజ్ఞాపయ. వీరవర అక్కడ ఎవరో ఏడుస్తున్నారు, ఎవరు ఏడుస్తున్నారో నిశ్చయించి నాకు చెప్పు ఏ విషయం అని మహారాజు అన్నాడు. అనగానే తతో ఏం గత, అక్కడి నుంచి వీరవరుడు వెళ్ళిపోయాడు. రాజాచ తస్య వర్తనత్వమేవ జ్ఞాతుం అనుపలక్షితో జగామ. సరే ముందుగా అనుకున్నారు కదా ఇతన్ని పరిశీలించాలని, దొరికాడు ఇప్పుడు, సరే చూద్దాం ఇతను వెళ్ళి ఏం కనుక్కొని వస్తాడో అని మహారాజు అతని వెనకాలే వెళ్ళాడు. వీరవరః తత్ర గత్వా రుదతీం అవలోక్య అబ్రవీత్. ఆ ఏడుస్తూ ఉన్నటువంటి ఆవిడ్ని చూసి ఇలా అన్నాడు, మాతర్భగవతి కిమర్థమేకాకిని రోదిషి. అమ్మ ఉజ్జురాల, ఎవరు తల్లి నీవు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఒక్కదానివి కూర్చొని. సాతు యత్నేన పృష్టాబ్రూతే. అలా అతను మళ్ళీ మళ్ళీ అడగగా ప్రయత్నపూర్వకంగా అప్పుడు ఆవిడ ఇలా చెప్తుంది, వత్స అహం శూద్రకస్య లక్ష్మీ స మహాత్మా ప్రాతకాలే నాశం గమిష్యతి. నాయన నేను శూద్రక మహారాజు యొక్క లక్ష్మిని, రాజ్యలక్ష్మిని నేను. ఆ మహారాజు రేపు తెల్లవారగానే నాశం గమిష్యతి, అతడు నశించిపోతున్నాడు, అతను చనిపోతాడు. తదహం ఇదానీం కుత్ర స్థాస్యామి ఇది రోదిమి. అంతటి మహానుభావుడు ధర్మాత్ముడు రాజైనటువంటి వాడు చనిపోతే నేనెక్కడికి వెళ్ళాలి, నేనేమైపోవాలి, నేను రాజ్యలక్ష్మిని నేనేమైపోవాలి అని ఏడుస్తున్నాను. తత్శ్రుత్వా వీరవరేణోక్తం. ఆ మాట విని వీరవరుడు అన్నాడు, మాతర్భవతి యథా చిరస్థాయిని రాజాచ చిరంజీవి భవతి తదుపాయం వదతు భవతి అహం తావత్ కరోమి. అమ్మ అలా కాదు అలా అనొద్దు, నీవు చిరస్థాయిని, నీవు చిరస్థాయిగా ఉండిపోవాలి. రాజు కూడా చిరజీవి, ఆయన కూడా చాలా కాలం జీవించాలి, రేపు పొద్దున్నే చనిపోకూడదు ఆయన. తదుపాయం వదతు, అలాంటి ఉపాయం ఏంటో అది చెప్పు. నీవు నీవు సంతోషంగా ఉండాలి, మా మహారాజు కూడా చిరంజీవిగా ఉండాలి, అలాంటి ఉపాయం ఏదైనా చెప్పు. తావత్ అహం కరోమి, నేను చేస్తాను, ఆ ఉపాయాన్ని నేను అమలు చేస్తాను. లక్ష్మీర్భృతే, లక్ష్మీదేవి అంటూ ఉంది, వత్స తద్దుష్కరం కర్మ కహ కరిష్యతి. నాయన అది చాలా కష్టతరమైనటువంటి పని, దాన్ని ఎవడు చేస్తాడయ్యా.
వీరవరేణోక్తం మయా అసఖ్యమపి కర్తవ్యమితి వదతు భవతి. మయా అసఖ్యమపి కర్తవ్యమితి వదతు భవతి. నేను ఎంత అసాధ్యమైనా కూడా నేను చేస్తాను, నువ్వు చెప్పు. లక్ష్మీర్బ్రూతే. లక్ష్మీదేవి చెబుతూ ఉంది, రాజ్యలక్ష్మి, ద్వాత్రింశల్లక్షణోపేతం పుత్రం సమానీయ తన్మాతృభగిన్యౌ తచ్చరణౌ దదతే స్వేచ్ఛయా స్వయమపి స్వేచ్ఛయా పిత కాత్యాయన్యై బలిం దదాతి తదా రాజ్ఞః శోభనం భవతి. ఆవిడంటూ ఉంది, రాజ్యలక్ష్మి చెప్తుంది, ద్వాత్రింశ లక్షణోపేద 32 సద్గుణములు కలిగినటువంటి పుత్రమానీయ కుమారుణ్ణి తీసుకొని వచ్చి తన్మాతృభగిన్యౌ కుమారుణ్ణి తీసుకురావాలి. ఆ కుమారుణ్ణి అమ్మ అతని సోదరి వాళ్ళిద్దరూ తచ్చరణవు దదతే స్వేచ్ఛయ తమ ఇష్ట ప్రకారం తమ ఇష్టంతో ఆ అబ్బాయి 2 కాళ్ళని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు పిత అతని తండ్రి, ఆ పిల్లవాడి తండ్రి స్వేచ్ఛయ ఇష్టపూర్వకంగా వాణ్ణి కాత్యాయన్యై బలిం దదాతి కాత్యాయనీ దేవికి బలిగా ఇవ్వాలి. తదా రాజ్ఞః శోభనం భవతి. అలా చేస్తే రాజుగారికి శుభం జరుగుతుంది. పుత్రోపేది కేశకర్షణ శిరచ్ఛేదం స్వీకరోతి తదైవ నాణ్యత. తల్లికి సోదరికి తండ్రికే కాదు, పుత్రుడికి కూడా ఇష్టం ఉండాలి. పుత్రుడు తన శిరస్సును ఇలా కేశాలను లాగి పట్టుకొని శిరచ్ఛేదం చేయించుకోవాలి. అప్పుడు రాజుగారికి మంచి జరుగుతుంది. ఇది నిగద్య అంతర్హితా బభూవ రాజా సర్వం శ్రుత్వా తదనుసరణం కరోతి. ఇదంతా చెప్పి ఆవిడ మాయమైపోయింది. మహారాజేమో, అరే ఏమిటి విడ ఇలా చెప్పింది, అతనేంటి అలా అడుగుతున్నాడు, అమ్మ మా రాజుగారిని రక్షించుకోవాలంటే ఏం చేయాలో చెప్పు అని అడిగాడు. ఎంత కష్టమైనా పర్లేదు నేను చేస్తాను, నువ్వు చెప్పమన్నాడు. ఆవిడేమో ఇలా చెప్పింది, ఈయనేమో ఎటు పరిగెడుతున్నాడు అని చెప్పి మహారాజు కూడా అతని వెనకాల పరిగెత్తాడు, ఏం జరుగుతుందో చూద్దామని. తదనుసరణం కరోతి, అతన్ని అనుసరించి వెళ్ళిపోయాడు. వీరవరస్య సహసా స్వగృహం గత్వా పత్న్యాం పుత్రే దుహితరి సర్వమకథయత్ ప్రాబోధయచ్చ. ఈ వీరవరుడు సరాసరి ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో తన భార్యకి, పుత్రునికి, కూతురికి సర్వమకథయత్ అంతా చెప్పాడు. ప్రాబోధయత్ బోధించాడు కూడా ఏమి చెయ్యాలి అనేది. అప్పుడు తచ్చుత్వా పత్ని వదతి, ఆ మాట విని వీరవరుని భార్య అంటూ ఉంది, యదేతద్ దుష్కరం కర్మ నకర్తవ్యం తదా పరలోకే నిస్తారః కథం భవిష్యతి. ఎంత కష్టకరమైనటువంటి పని ఇది. ఇలాంటి దుష్కరమైనటువంటి పనిని మనం చేయకపోతే పరలోకంలో మనకి ఆత్మోద్ధరణం అనేది ఎలా కలుగుతుంది? తత్పుత్ర శక్తివర భృతే, వీరవరుని కుమారుడు శక్తివరుడు. అతడు అంటున్నాడు, తాత ధన్యోహం మన్మరణే రాజా చిరజీవి రాజ్యస్య నిస్తారః భవిష్యతి దుహితా చ అభినందిత. కుమారుడు అంటున్నాడు,
తాత ధన్యోహం, నాన్న తండ్రి నేను ధన్యుడనయ్యాను. తాత అంటే నాన్న. మరణే నా మరణము ద్వారా మహారాజు చిరంజీవి అవుతాడు. రాజ్యస్య నిస్తారః భవతి, ఈ రాజ్యము ఉద్ధరించబడుతుంది అని అతడు ఆనందపడుతున్నాడు. అయితే నా ధన్యోహం, నా మరణం వల్ల అంత జరుగుతోంది. కుమార్తె కూడా నిజమేనన్నా, చాలా బాగుంది ఇది అని అభినందించింది. రాజా సుగుప్తః సర్వం శ్రుత్వా అనుపలక్షితః తిష్టతి. రాజు ఏం చేస్తున్నాడు? గుప్తః, ఒకచోట దాక్కొని ఉండి ఇది మొత్తం విని, అనుపలక్షితః ఇవ, తానేమీ తెలియని వాని వలె వాళ్ళ వెనకాల వెళుతూ ఉన్నాడు, ఏం జరుగుతుందో చూద్దామని. వీరవరః సపరివారః తత్ర గత్వా తేనైవ విధినా రాజ్ఞే విపత్తిక్షయహేతవే స్వపుత్రం భగవత్యై బలిం దత్వా తచ్చోకం పరిహరన్ రాజ్ఞే దీర్ఘాయుత్వ కామస్తేన ఖడ్గేన ఆత్మనః శిరశ్చిచ్ఛేద. వీరవరుడు సపరివార, తన పరివారంతో కలిసి అక్కడికి వెళ్ళాడు. కాత్యాయని మందిరానికి వెళ్ళి అక్కడ తేనైవ విధిన, ఆమె చెప్పినటువంటి ప్రకారంగా కాళ్ళు పట్టుకోవాలి, ఆ పిల్లవాడు జుట్టు పట్టుకొని తలను పైకి లాక్కోవాలి, ఇలా ఆ ప్రకారం రాజ్ఞః విపత్తి క్షయహేతవే, రాజుకు కలిగేటువంటి ఆపద నశించిపోయే కారణరూపమైనటువంటి బలి ఇది. స్వపుత్రం, తన కుమారుని భగవతి అయి, ఆ భగవతి అయినటువంటి కాత్యాయనికి బలి ఇచ్చి తచ్చోకం పరిహరన్, ఆ శోకాన్ని భరించలేక ఆ శోకాన్ని పరిష్కరించడం కోసం రాజ్ఞః దీర్ఘాయుత్వ కామ, రాజుకు దీర్ఘాయుష్యు కలగాలి అనేటువంటి కోరికతో తేన ఖడ్గేన, అదే ఖడ్గంతో ఆత్మనః శిరశ్చిచ్ఛేద, తన తలని నరికేసుకున్నాడు. గురుతర శోకేన వీరవర పత్ని దుహితాచ రాజ్ఞో దీర్ఘాయుత్వ కామ స్వశిరశ్చిచ్ఛేద. వీళ్ళిద్దరు మాత్రం, వాళ్ళకి దుఃఖం ఉండదా? వాళ్ళిద్దరు గురుతర శోకేన, చాలా పెద్ద శోకంతో దుఃఖంతో ఈ వీరవర పత్ని, వీరవరుని భార్య దుహిత కూతురు, వాళ్ళిద్దరు కూడా మహారాజుకి దీర్ఘాయుష్యు కలగాలి అనే కోరికతో వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. వాళ్ళిద్దరూ శిరశ్చిచ్ఛేద, తమ శిరస్సుని ఖండించుకున్నారు. రాజా సర్వమేతదవలోక్య సపరివార వీరవరస్య సాత్వికత్వం అధిగమ్య స్వశిరశ్చేత్తుం ఉపచక్రమే. రాజు ఇదంతా చూస్తూ, వీరవరుడు సపరివారంగా బలిదానం చేశాడు, ఎంత త్యాగధనుడు అతడు, నా కోసం ఇంతమంది చనిపోయారని స్వశిరః చేత్తుం ఉపచక్రమే, తన తలని నరికేసుకోవాలని అతడు ప్రయత్నం ప్రారంభం చేశాడు. అరే, నా కోసం పసివాణ్ణి బలి ఇచ్చారు, వాళ్ళిద్దరూ ఆడవాళ్ళు చనిపోయారు, ఇతడు కూడా దుఃఖాన్ని తట్టుకోలేక ఇతను చనిపోయాడు, నేనే పోతే ఇదంతా ఉండదు కదా అని. ఏతావతి సమయే ఆకాశవాణి, ఈలోగా ఆకాశవాణి ఇలా అంటుంది, రాజన్ తవ కాత్యాయిని ప్రసన్న అభవత్, ఓ మహారాజా,
కాత్యాయని దేవి నీకు ప్రసన్నురాలయ్యిందయ్యా. రాజా వదతి, వెంటనే మహారాజు అంటున్నాడు, మాతరు యద్యేతస్యాత్ తదా వీరవరో సపరివారం జీవతు. అమ్మా, అదే నిజమైతే ఈ వీరవరుడు సకుటుంబంగా జీవించి ఉండాలి. అతడు, అతడి భార్య, అతడి కుమార్తె, అతడి పుత్రుడు అందరూ జీవించాలి అని వెంటనే ఆ కాత్యాయని దేవిని వరం కోరుకున్నాడు. వీరవరే సపరివారే జీవితే రాజా అనుపలక్షిత సహసా స్వగృహమాగత. ఈ వీరవరుడు, అతని భార్య వాళ్ళందరూ పునరుజ్జీవితులయ్యారు. కానీ వాళ్ళు పునరుజ్జీవితులయ్యారు అనే విషయాన్ని మహారాజు తెలుసుకోలేకపోయాడు. అందరూ అలా పడి ఉన్నారు, వాళ్ళకి ప్రాణాలు వచ్చాయి, కానీ ఇంకా కదలిక రాలేదు, ఏదో నిద్రపోతున్నట్టుగా ఉండిపోయారు. అంటే మహారాజు ఏం చేశాడు, ఆ విషయాన్ని వాళ్ళు బతికారు అనేటువంటి విషయాన్ని గ్రహించలేక ఇంటికి వెళ్ళిపోయాడు. ప్రాప్త జీవనో వీరవరః పత్నీం పుత్రం దుహితరం స్వగృహం సంస్థాప్య నృపద్వారం ఆగత. వీరవరుడు కూడా ఏం చేశాడంటే భార్యని, కుమారుణ్ణి, బిడ్డని తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంచి రాజుగారి దగ్గరికి వచ్చాడు. తమాయాంతం అవలోక్య రాజా వదతి. ఆ వస్తున్నటువంటి వీరవరుని చూసి రాజు ఇలా అన్నాడు, వీరవర కుత్ర గత్వా స్థితం భవత కారోదితి ఇది రహస్యం కథయా. యాయా, ఇందాక నేను అక్కడ ఎవరో ఏడుస్తున్నారు, నువ్వు వెళ్ళి చూసిరమ్మని చెప్పా కదా, ఏం ఇప్పుడు కనపడుతున్నావే నువ్వు, ఎట్టుపోయావు నువ్వు, ఎక్కడున్నావు ఇప్పటి వరకు? కుత్రగత్వా స్థితం భవత, ఎక్కడికి వెళ్ళి ఉన్నావు నువ్వు? కారోదితి, అక్కడ ఎవరు ఏడుస్తున్నారు? అక్కడెవరు ఏడుస్తున్నారు అని మహారాజు అడిగితే, ఇతి పృష్టో బ్రూతే దేవా ఏకా స్త్రీ దుఃఖినీ రోదితి. మహారాజా, ఎవరో ఒక స్త్రీ చాలా దుఃఖంతో ఆవిడ ఏడుస్తూ ఉన్నది. తాం నిస్సార్య ఆగతోస్మి, ఆవిని పంపించేసి నేను వచ్చాను అని వీరవరుడు అన్నాడు. రాజ్ఞా ఉక్తం, రాజు అన్నాడు, వత్స స్వగృహం గచ్చ. ఓ అలాగా, సరే నాయనా, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు. అథ అపరదినే రాజా సర్వామాత్యాన్ సమానీయ వీరవరస్య సపరివార సాత్వికత్వం నిగదితవాన్. మంత్రులందరినీ కూర్చోబెట్టి సభ చేసి వీరవరుడు ఎటువంటి త్యాగం చేశాడనేటువంటి ఎటువంటి సాత్వికత్వం, అతడు చేసినటువంటి బలిదానం గురించి నిగదితవాన్, అతడు వివరించాడు. తతః సర్వే విస్మితాః బభూవు. అందరూ ఆశ్చర్యపోయారు. వీడేదో డబ్బు మనిషి అనుకున్నాం, నాకు రోజుకు 1500 ఇస్తేనే పని చేస్తానన్నాడు, నేను ఇవ్వలేనయా, నా దగ్గర ఎంతోమంది గుణవంతులు ఉన్నారు, వాళ్ళకే ఇవ్వట్లేదు, చాలా కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు, నువ్వు ఇప్పుడు వచ్చి 1500 ఇవి రోజుకు అని అంటే ఎలా ఇవ్వగలనని మహారాజు అంటే వెళ్ళిపోవాలనుకు. అప్పుడు ఏమనుకుంటారు అందరూ, వీడు డబ్బు మనిషి అనుకోరా అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అతడంత త్యాగం చేశాడనే విషయాన్ని విని విస్మితాహ, ఆశ్చర్యపోయారు అందరూ. తదా వీరవర ప్రసాదాత్ రాజా సార్వభౌమో బభూవ. వీరవరుడు ఇలా బలిదానం చేయడం ద్వారా కాత్యాయని మాత ప్రసన్నురాలైంది కనుక ఈ మహారాజు సార్వభౌముడైపోయాడు. వీరవరాయ బహుతర హయహస్తి ధనజన
మణిరత్నాన్ని దత్వా శేఖరదేశే స రాజాకృత. మహారాజు ఏం చేశాడంటే అతనికి చాలా బహుతర హయ గుర్రాలని, హస్తి ఏనుగులని, ధన డబ్బుని, జన బలగాన్ని, మణి రత్నాన్ని, మణులను రత్నాలను ఏమేమో ఇచ్చేశాడు అతను. ఇచ్చి శేఖర దేశం అనే ఒక ప్రాంతానికి, ఒక రాజ్యానికి అతన్ని రాజాకృత, అతన్ని రాజుగా చేశాడు. అప్పుడు మహారాజుకి చాలా సంతోషం అయిపోయి ఆయనకి రకరకాలైనటువంటి గజతురగాదులైన యుద్ధానికి పనికొచ్చే వాటిని, మళ్ళీ యుద్ధానికి పనికొచ్చేటువంటి జన బలగాన్ని, మణులను రత్నాలని అన్నింటినీ కానుకలుగా ఇచ్చేసి, ఏమయ్యా నీలాంటి విశ్వాసపాత్రుడు ఇలా కాదు, ఒక రాజుగా ఉండాలి, శేఖర దేశానికి నువ్వు రాజుగా ఉండు అని శేఖర దేశానికి అతన్ని రాజుగా చేసి పంపించేశాడు. అయిపోయింది, అక్కడికి ఆ కథ అయిపోయింది. వేతాళుడు ఇలా కథ చెప్పాడు విక్రమాదిత్యుడికి. చెప్పి వదరాజన్ వీరవర శూద్రకయోర్మధ్యే కో మహాన్ మహాసత్వ. రాజా ఇప్పుడు చెప్పు, వీరవరుడు శూద్రకుడు ఇద్దరున్నారు, వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప త్యాగమూర్తి, మహాసత్వ గొప్ప బలిదానం, గొప్ప త్యాగమూర్తి అయినటువంటి వాడు ఎవరో చెప్పు. రాజా వదతి శృణురే వేతాళ, ఒరే వేతాళ విను, సేవకానామయమేవ ధర్మ యత్ ప్రభుకార్యే ప్రాణాన్ త్యజంతి. ప్రభుకార్యే రాజకార్యంలో ప్రాణాన్ త్యజంతి, ప్రాణాలను వదిలిపెట్టడం సేవకానామయమేవ ధర్మ. సేవకులకు ఇదే ధర్మం. సేవకుడు అంటే ప్రాణాలు పెట్టైనా సరే ఉద్యోగం చేయాలి, మహారాజు గారిని సంరక్షించుకోవాలి, అది సేవకుల ధర్మం. కింటు శూద్రకః నృపతి మహాన్ మహాసత్వ ఏదేతత్ ఏదేవం విధ సాహసేన సేవకం పరివారసహితం జీవయిత్వా రాజానం కృతవాన్. ఇక్కడ శూద్రకుడు మహారాజు, ఆయన మహారాజు అయ్యిండి తన సేవకులు మరణించిపోవడాన్ని చూసి అతడు తట్టుకోలేక, అయ్యో నా కోసము వీరవరుడు సకుటుంబంగా మరణించాడే అనే విషయాన్ని జీర్ణం చేసుకోలేక తాను చనిపోవాలి, తాను బలిదానం చేసుకోవాలి అని అనుకున్నాడే. సమహాన్ మహాసత్వ, అతడు గొప్ప త్యాగశీలి. అతను ఆ విధంగా ఆత్మార్పణం చేసుకోవాలి అని అనుకోవడం ద్వారా సేవకం పరివార సహితం జీవయిత్వ, ఆ సేవకుణ్ణి సపరివారంగా అతను జీవింపజేశాడు. అప్పుడు ఆకాశవాణి పలికింది, అప్పుడు ఈయన వరం కోరాడు, అప్పుడు వీళ్ళందరూ బతికారు. కాబట్టి రాజు కోసం సేవకులు చనిపోవడం అనేటువంటిది ఈ ఒక్క కథలోనే కదా, అన్ని కథల్లో ఉంది. రాజు కోసం సేవకులు చనిపోవడం అనేదే ధర్మం, అందులో ఆశ్చర్యమేమి. కానీ ఆ సేవకుల కోసం ఈ రాజు చనిపోవాలని అనుకున్నాడే, అందులో గొప్పతనం ఉంది. కాబట్టి ఇక్కడ శూద్రకుడే గొప్ప త్యాగశీలి అని మహారాజు వివరించి చెప్పేసరికి నృపతావితి వాదిని వేతాళ శింశుపావృక్షే పునర్లలాగా. నృపతౌ ఇతి వాదిని, మహారాజు ఈ విధంగా మాట్లాడేసరికి ఆ వేతాళుడు మళ్ళీ శింశుపావృక్షము ఎక్కేశాడు వెళ్ళిపోయి.
రాజు మౌనంగా తీసుకెళ్ళాలి వేతాళుని, కానీ మధ్యలో మాట్లాడేశాడు ఇతను. అందువల్ల వేతాళుడికి వ్రతభంగం కలిగింది. అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళిపోయి శింషుపా వృక్షాన్ని పైన కూర్చున్నాడు. ఏషా కథ. శూద్రక వీరవర కథాసారం విశదయత వేతాలోక్త వీరవర కథాం వివృణత. మొత్తం కథ రాయాలి దీనికి. వీరవర వీరవర వేతనార్థం కేభ్యः దత్తవాన్. తన వేతనంలో సగభాగాన్ని ఎవరికి ఇచ్చాడు? బ్రాహ్మణేభ్యः దత్తవాన్. శూద్రకः వీరవరం కస్య దేశస్య రాజానం కృతవాన్? శేఖర దేశస్య. ఏ దేశానికి రాజుగా చేశాడు? శేఖర దేశస్య. సేవక ధర్మ కః? సేవకానాం అయమేవ ధర్మ యత్ ప్రభుకార్యే ప్రాణాన్ త్యజంతి. ప్రభుకార్యే ప్రాణత్యాగ. అది సమాధానం. ప్రభుకార్యే ప్రాణత్యాగ సేవకానాం ధర్మ. వేతాళ పంచవింశతి కేన విరచిత? జంబాలదత్తేన. వీరవరస్య పుత్రः కः? శక్తివరः. राज्ञः का प्रसन्ना अभवत्? कात्यायनी प्रसन्ना अभवत्. एवं वयं समाधानानि अपि वक्तुं शक्नुमः. ఈ విధంగా ఈ కథ ఈనాటికి పూర్తయింది మనకి.